దేవుని ప్రజలారా, మా ప్రాంతీయ నివాసులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయుననేటువంటి పాటను పాడగా మనందరము కూడా విని ఉన్నాం. అవును ప్రియులరా, ఎందుకు మనము సిలువ చెంత చేరిన నాడు మన కలుషములను లేదా మన పాపములను కడిగి వేస్తున్నది అని మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క సిలువ చెంత చేరిన నాడు మన పాపములు పరిహరింపబడతాయని దానికి కేంద్ర స్థానము లేదా కేంద్ర బిందువుగా నజరేయుడైన యేసుక్రీస్తు వారు మనకు కనబడుచూ ఉన్నారు. అవును ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును, సర్వ సృష్టికి ఆది స్తంభూతుడనయుండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రిక్తునుగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకములోనికి ఆయన దిగవచ్చున్నాడు. అవును ప్రియులరా, ఆయన నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై అన్యాయపు తీర్పునందున వాడై సిలువ మ్రానుపైన ఘోరమైనటువంటి శ్రమలను పొంది ఉన్నారు. అవును ప్రియులరా, మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది దినాలుగా మరి క్రైస్తవులైనటువంటి అనేకులు మరి ఇక 40 దినాలు శ్రమ దినాలు గాను లేదంటే లెంట్ డేస్ గాను పాటిస్తూ ఉన్నారు. ఈ లెంట్ డేస్ దేవుని బిడ్డలకు అత్యంత పవిత్రమైన దినాలుగా పరిగణింపబడి మన అనేకులు మరి దేవుని కొరకు జీవించుట కొరకు మరి భక్తిని చేయట కొరకు తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియులరా, అయితే యేసుక్రీస్తు వారు నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై ఘోరమైనటువంటి శ్రమలను ఆయన పొంది ఉన్నారు. ప్రియులరా, ఆయన పొందిన ఘోరమైన శ్రమలు కొన్ని వివరించుటకు మేము ఇష్టపడుతూ ఉన్నాం. దయచేసి గమనించండి. ప్రభువు యేసుక్రీస్తు వారు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి ఉన్నారు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడి ఉన్నారు. ఆయన కాళ్ళు చేతులలో శీలలు దిగ్గొట్టి ఉన్నారు. ఆయన శిరస్సుకు ముళ్ళు కిరీటము నెట్టి ఉన్నారు. ఆయన ప్రక్కలో బల్లెపుతో పొడుచున్నారు. ప్రియులరా, ఆయనకు ముసుగు వేసి ఆయనను పిడుగుద్దులు గుద్ది నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అపహాస్యం చేసి ఉన్నారు. ఆయన ఎదుట మోకాలు నూలి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను అపహాస్యం చేసి ఉన్నారు. ప్రియులారిట్టు ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలను యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై సిలువ మ్రాను పైన అనుభవించున్నారు. ఎందుకు ప్రియులారా? ఆయన పాపం చేసి ఉన్నాడా? మనం ఆలోచన చేస్తే లేఖనం చెప్తున్నది, ఆయన పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలమషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడని లేఖనము చెప్తున్నది. అవును ప్రియులారా, ఆయన పాపమేమీ చేయలేదు కానీ నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై సిలువ మ్రాను పైన వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌని అయి శిలువలో మరణించున్నారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. మరి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసమునుచిన వారు చనిపోయినను మరలా తిరిగి బ్రతుకుదురు. వారు నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలము నాతో జీవింతురని యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులారా, మనుషులమైన మనము మరణించిన వారు మరణించినట్లుగా మన సమాధులలో ఉండమని, మరణించినటువంటి మనమంతా తిరిగి లేవలసిన ఆవశ్యకత ఉన్నదని యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి సజీవుడిగా మృతుల్లోంచి లేచి ఈ లోకానికి పునరుద్ధాన విషయమైనటువంటి సాక్ష్యమును అనుగ్రహించున్నారు.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. ఎందరైతే ఇట్టి ప్రభు అనే యేసుక్రీస్తు వారిని తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారు, వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి, వారు పునీతులుగా తీర్చబడి, వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. మన ప్రాంతం క్షేమాభివృద్ధి కొరకు చిన్న